హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్. మీ అందరికి నా నమస్కారాలు. అన్నం చేస్తున్నానండి నేను. పులావ్ ఇది కుక్కర్లో చేస్తున్నాను అమ్మాయిల గురించి. ఈరోజు సండే అని ఏం స్పెషల్ చేయలే. ఉల్లిపాయ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీ లాగా చేస్తున్నాను కొంచెం, అందుకని ఇది ఉత్తగానే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే నూనెలో ఆలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం మసాలాలు వేసుకుంటున్నాను నేను అందులో. ఇది వాళ్ళ కిచెన్ ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంది, ఎప్పటికీ చెత్తనే పెడతారు అమ్మాయిలన్నీ. మసాలా కూడా వేసుకుంటున్నాను, హోల్ గరం మసాలా. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇంకా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తున్నానండి. టొమాటో, ఇంకా కొంచెం ఇలా పసుపు, కారము, ఇవి గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అండి, ఇది సుహానాది, అది కూడా వేసుకొని ఇలా గరం చేసుకుంటున్నాను నేను, ఫ్రై చేసుకుంటున్నాను. అంటే బాగా మగ్గే తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్కి. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్ళ పోసుకుంటున్నాను. ఆ బియ్యంకి సరిపడా కొత్తిమీర వేసుకున్నాను. కడిగి పెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు పెడుతున్నాను. ఆ ఫ్రై చేసిన ఉల్లిపాయ కూడా అందులో వేసుకున్నాను నేనైతే ఇలా మూత పెట్టేసి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే నా అలవాట, అయ్యేకంటే ముందే నేను ఏమైనా ఫ్రీ టైం ఉందంటే ఇలా కిచెన్ క్లీన్ చేస్తాను. రోజు క్లీన్ చేస్తాను నేను నా వంట అయిన తర్వాత, కానీ ఈరోజు కొంచెం తొందరగానే క్లీనింగ్ అయింది. కుక్కర్ ఇరిగిపోయినందుకు నేను ఇలా రబ్బర్ బ్యాండ్ వేసానండి దీనికి, విజిల్ రావాలని. ఎందుకంటే విజిల్ కాదు కాబట్టి. విజిల్ కాకపోతే అన్నం ఎలా అయిందో తెలియదు కూడా. గుమగుమలాడుతుందండి కిచెన్ అయితే విజిల్ అయిన తర్వాత. మస్తులు అయింది అనిపిస్తుంది నాకైతే, సువాసనతోనే దీనిది. ఇదైతే రెడీ అయిపోయిందండి, సింపుల్గానే కుక్కర్లో చేశాను. మీకు ఎలా అనిపించి తప్పక కమెంట్ చేయండి. నేనైతే మొత్తం క్లీనింగ్ చేసి వంట చేసి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను వేరే పని దగ్గరికి. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.